డ్రైవర్లెస్ షటిల్స్ను రూపొందించి ఫోర్బ్స్ జాబితాలో తమ సత్తా చాటారు ఇద్దరు తెలుగు తేజాలు. గూగుల్ లాంటి కంపెనీలు ఈ రంగంలో పోటీ ఇచ్చినా కష్టపడే తత్వం సాధించాలనే జీల్ వారిని ఈ రంగంలో సక్సెస్ వైపు నడిపించింది. ప్రస్తుతం కాలిఫోర్నియాలో టెస్టింగ్లో ఉన్న ఈ వాహనాలను ఏషియాలో విస్తరింపజేస్తామంటున్న సక్సెస్ఫుల్ ఎన్ఆర్ఐలపై స్పెషల్ స్టోరీ. డ్రైవర్లెస్ కార్లకు ఈ మధ్యకాలంలో మంచి డిమాండ్ పెరుగుతోంది. కాలేజీ, ఆఫీస్ క్యాంపస్లు, థీమ్ పార్కులు, గేటెడ్ కమ్యూనిటీ సెంటర్స్ ఇలా అన్ని ప్రదేశాల్లో ఈ డ్రైవర్లెస్ కార్ల కోసం రిక్వెస్ట్లు వస్తున్నాయి. దానికి అనుగుణంగా టాప్ కంపెనీలు ఈ కార్లను రూపొందించడంలో పోటీ పడుతున్నాయి. అయితే ఇందులో మన తెలుగు వాళ్ళు రూపొందించిన 6వ కారు ఇప్పుడు ఫోర్బ్స్ జాబితాలో స్థానం సంపాదించి తెలుగువారి కీర్తిని చాటింది. కాలిఫోర్నియాలో ఇద్దరు స్నేహితులు నలిన్ గుప్తా, శ్రీనివాసరెడ్డి కలిసి సెల్ఫ్ డ్రైవింగ్ ఎలక్ట్రిక్ వాహనాలను తయారు చేశారు. వీరిరువురు ఐఐటి ఖరగ్పూర్లో చదివిన వారే. మొదటిసారిగా 2013లో ఈ ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు. తరువాతి కాలంలో చాలా మార్పుల తర్వాత ప్రస్తుతం ఉన్న 6వ వాహనాన్ని రూపొందించారు. ఈ వాహనాలు క్యాంపస్లలో బాగా పనిచేస్తాయంటారు ఆరో రోబోటిక్స్ వ్యవస్థాపకుడు శ్రీనివాసరెడ్డి. ఫోర్బ్స్ జాబితాలో తమ కంపెనీ చోటు దక్కించుకోవడంపై సంతోషం వ్యక్తం చేశారు. Happy, very happy, but honestly again, timing chala bad undindandi. 6 months ago, like we launched our first product, November lo, and we were like a lot of press was happening back then, and Forbes appudu vachunte like it would have been like the perfect celebration moment anamata. Honestly, I don't think I'm successful yet. There's a lot more to do in the future, but I'm very happy that like since I've started my journey 4 years ago, I'm still continuing on the same path. Somehow all the forces came in and like, you know, they're helping me and my team to continue on the same path in the journey, and that's the, you know, the biggest achievement so far. Because like starting off with autonomous vehicles in India back in 2013, it's like kind of unheard of and like too ahead of the market back then. But we still kind of made it, and like we are right now over here in the valley where the most of the stuff behind autonomous vehicles is happening, and we are doing pretty good so far. కాలిఫోర్నియాలోని శాంటా క్లారా హెడ్ క్వార్టర్గా ఆరో రోబోటిక్స్ను స్థాపించారు. కాలుష్య సమస్యలు లేకుండా పర్యావరణ హితంగా వాహనాలను రూపొందించారు. ప్రస్తుతం శాంటా క్లారా క్యాంపస్తో పాటు మరికొన్ని క్యాంపస్లలో వీటిని పరీక్ష చేస్తున్నారు. ఇప్పటికే దాదాపుగా $2 మిలియన్ ఫండును మాథ్యూస్ వెంచర్స్, రోతన్బర్గ్ వెంచర్స్ ద్వారా స్వీకరించిన ఈ సంస్థ భవిష్యత్తులో ఏసియా మొత్తం ఇలాంటి కార్లను అందించేలా మరో రౌండ్ సీడ్ ఫండ్ కోసం వెళుతోంది. ఎలాంటి పొల్యూషన్ లేని వాహనాలను రూపొందించి పర్యావరణాన్ని కాపాడటమే తమ ధ్యేయమంటున్న మన తెలుగు తేజాలకు మనము ఆల్ ది బెస్ట్ చెప్దామా?